చదువుకున్న వాళ్ళలోనే కొన్ని అందరూ కాదండి, కొన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఒకళ్ళు పవన్ కళ్యాణ్ మళ్ళా ఒక సామాజిక వర్గం, ఈ చంద్రబాబు నాయుడు మళ్ళా ఒక సామాజిక వర్గం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు. పట్టణ ప్రాంతాల్లో, రూరల్లో లేరండి, గ్రామీణ ప్రాంతాల్లో లేరు. గ్రామీణ ప్రాంతాల్లో మా సామాజిక వర్గం కూడా వైఎస్ఆర్సీపీలో ఉండరు. ఎందుకంటే ఓళ్ళల్లో రెండు గ్రూపులు ఉంటాయి. ఒక గ్రూపు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం అయితే, ఒక గ్రూప్ వైఎస్ఆర్సీపీ ఆటోమేటిక్గా. కులం కాదు, కులం కాదు, వర్గం. అట్లా ఇది అక్కడ వైఎస్ఆర్సీపీకి, లేకపోతే అస్సలు లేకుండా కమ్మారు లేకుండాను, లేకపోతే కాపులు లేకుండాను వైఎస్ఆర్సీపీ పార్టీ లేదు. అంటే అగ్రవర్ణాలు టౌన్లలో ఉండే పట్టణ ప్రాంతం అగ్రవర్ణాలు వ్యతిరేకంగా ఉన్నట్టని అనుకోవాలా ఎక్కువ మంది? కొంచెం ఇప్పుడు అంటే కరెక్ట్ రెడ్లు కాకుండా మిగతా వాళ్ళు, రెడ్లు కాకుండా అంటే అగ్రవర్ణాలు చాలామంది ఉన్నారండి. వైశ్యాస్ ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, రాజులు, క్షత్రియులు ఉన్నారు, ఇవన్నీ చాలా కులాలు ఉన్నాయి. మరి వీళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, వెలమలు ఉన్నారు. వీళ్ళు జగన్ వ్యతిరేకమా ఫర్గా ఉన్నారంట. వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళు అంత వ్యతిరేకత కాదు, కొంత వ్యతిరేకత ఉంటుందండి. 100% కొంత వ్యతిరేకత ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. అంటే ఈ వ్యతిరేకత ఉన్న ఈ చెప్పే బ్రాహ్మిన్స్ కానీ వీళ్ళందరూ కూడా వోకల్ సెక్షన్ కదా, వీళ్ళు కొంత ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు కదా, దానివల్ల ఏమైనా నష్టం జరగదా అధికార పార్టీకి? ముఖ్యంగా ఏంటంటే బ్రాహ్మిన్స్, వైశ్యాస్ అనేవాళ్ళు సామాజిక బాధ్యత కొంత ఉంటుందండి వాళ్ళకి. వీళ్ళకి మళ్ళీ ఏలావిరిగా ఉండరు, గుంబనంగా ఉంటారు. వాళ్ళ పని చేస్తారు, 10 మందికి ఏం చెప్పరు. వాళ్ళ క్యారెక్టర్లే వేరు, వాళ్ళ పోకడే వేరు. ఈ అల్లరి చిల్లరగా మాట్లాడే మనుషులు కాదు ఈ ముఖ్యంగా ఈ రెండు సామాజిక వర్గాలు. ఏమైనా ఉంటే వాళ్ళ కష్టం ఉంటే ఓటు రూపంలో చూపించుకోవచ్చు, కానీ అంత కష్టం ఉండాల్సిన పని లేదు. వాళ్ళేం ప్రభావితం ఏం చేయరంటారు, అంతే కదా, చేయరండి. వాళ్ళు సైలెంట్గానే ఉంటారండి. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ కార్యక్రమాలు కాకుండా అధికారంలో ఉండగా మొత్తం అంతా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకి ప్రతి దీంట్లో అధికార కార్పొరేషన్లో కానివ్వండి, ఇంకోటిలో కానీ ఇది ఇచ్చారండి, రూపాయలు పర్సంటేజ్లు ఇచ్చారండి, ఎక్కువ పర్సంటేజ్. సీట్లు కేటాయింపులో కానీ కాదండి, ముందు పదవులు, ఇప్పుడు సీట్లు లేటెస్ట్ అవుతాయి. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా ఒక మంచి సందేశం వెళ్ళింది. ఒక టిప్పర్ డ్రైవర్కి ఇచ్చాడు, మైలవరంలో ఒక సామాన్యుడికి ఇచ్చాడు, అక్కడెక్కడో కనిగిరో అక్కడ కూడా సామాన్యుడికి ఇచ్చాడు. ఇట్లా అనేక చోట్ల అక్కడక్కడ సామాన్యులకి ఇచ్చారనేది పెద్ద గాది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అడ్వాంటేజ్ అయింది. ఒక సందేశం వెళ్ళిందండి. అంటే ఓటర్ని నాయకుడిని చేసిన, ఆ ఓటర్ని నాయకుడిని చేయటంలో మిగతా వాళ్ళు సామాన్యులు కూడా ఎబ్బో భలే చేశాడురా అనే ఇది వచ్చిందండి. ఇప్పుడు ఆ టిప్పర్ డ్రైవర్ అనవసరంగా ఓ టిప్పర్ డ్రైవర్ అని చంద్రబాబు మాట్లాడటం వలన వాళ్ళ పార్టీ ఎంత డ్యామేజ్ అయిందో అంత డ్యామేజ్ అయిందండి. వీళ్ళు ఎంత గ్రహించట్లేదు. అంటే 5 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత అసలు లేదంటారు మీరు? ఎక్కడ లేదండి, కొన్ని సెక్షన్స్ వరకే కానీ మామూలుగా లేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ తన పరిధిలో తనకుండా దీంట్లో వనరులలో తను చేశాడండి. అంటే ఉద్యోగాల కల్పన కానీ ఉద్యోగాల కల్పన 2,50,000 మంది వాలంటీర్లు ఎవరి నుంచి వచ్చారండి? వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసా కాదా? ఇంక మిగతా సెక్షన్లో వేరే వచ్చి ఉంటారు, ఉద్యోగాలు వచ్చి ఉంటాయి కదా. ఆన్ రికార్డ్ నేను చెప్పేది, ఇది అబద్ధం కాదు, ఇది కాదు, అసలు మీకు ఉండదు. 2,50,000 మంది వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చారు. మీకు ఈ విలేజ్ సెక్రటరియట్లు పెట్టారు, విలేజ్ సెక్రటరియట్లో ఎంప్లాయ్మెంట్ ఉంది, బిల్డింగులు కట్టారు. ప్రతి ఊళ్ళో 3 బిల్డింగ్లు కనపడతాయి కదా సార్. కిసాన్ రైతు భరోసా ఇది మనం మీకు ఇంకొక విషయం చెప్తా. మామూలుగా జగన్కి వ్యతిరేకంగా ఓటేద్దాం అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి, బయట నుంచి వచ్చిన వాళ్ళ స్కూల్లోకి వెళ్ళి ఓటేస్తాండి. అమ్మో ఇంత బాగా స్కూల్స్ డెవలప్ చేశాడే, అవి జగన్కే వేయాలి. ఇవన్నీ బోల్డని ఉదాహరణలు ఉన్నాయండి. సైలెంట్ నాడు నేడులో వచ్చిన రియాక్షన్ అది. ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు ఇవన్నీ, ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్న వాళ్ళకి మంచి యూనిఫామ్ ఇవ్వటం, ఇవన్నీ మిగతా వాళ్ళతో డబ్బులు ఉండాలతో సమానంగా చదివించాడనే పేద వర్గాల్లో చాలా ఉందండి అది.
ఇవన్నీ ఎవరు గ్రహించట్లా, వాళ్ళకి స్పృహ లేదు. పేదవాళ్ళు, తర్వాత గ్రామీణ ప్రాంతం వాళ్ళు, మహిళలు వీళ్ళంతా కూడా ప్రభుత్వం పట్ల అభిమానంగానే ఉన్నారు అంటారు బాగా జనాల పట్ల. బాగా ఉండారండి. ఇదంతా పెరిగిన ఓటు బ్యాంక్ అంతా కూడా ఆ విధంగా అధికార పార్టీకి ఉపయోగపడుతుంది అనేది. 100% ఉపయోగపడుతుందండి. అవును. తర్వాత చివరిలో ఈ స్కీములు, ఎలక్షన్ కమిషన్ దీనివల్ల ఈ స్కీములు ఆగిపోయినాయి కదా, అవును. దాని ఇంపాక్ట్ ఏముంటుందంటారు? అది రియాక్షన్. అన్నిటికన్నా పెన్షన్లు, వాలంటీర్ని ఇంటికి వెళ్లకుండా పెన్షన్లు ఇమ్మని ఈ నిమ్మగడ్డ రమేష్ అంటే కంపెనీ, అది చంద్రబాబు నాయుడు సొంత మనిషి అని తెలిసి, చంద్రబాబు నాయుడు చేశాడని జనానికి ప్రజలు గ్రహించి, అది కూడా బూమ్రాంగ్ అయిందండి. వాళ్ళు ఏం పట్టుకుంటే ఇదైపోయిందండి. గౌకన్ ట్రక్ డ్రైవర్ అన్నాడు, అక్కడ దెబ్బతిన్నారు. అట్లా అనేక ఉదాహరణలు ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు మాట్లాడిన, చాలా లోకేష్ అంటే ఈ స్కీములు అందకపోవటము ప్రభుత్వమే కావాలనే తెలివిగా వాడుకుందని చెప్పేసి ప్రభుత్వం కాదండి, ఇది లేదు, వీళ్ళే కావాలని ఇప్పుడు ఎంత రికార్డెడ్గా కదండి, కోర్టుకు వెళ్ళారు కదా, ఇది వాలంటీర్లు ఇంటికి వెళ్లకుండా చేయమని ఎలక్షన్ కమిషన్ పిటిషన్లు పెట్టారు కదా, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఏదో ఫోరం, వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే కదా ఎక్కువ మెజారిటీ. వాళ్ళు అంతే తెలుగుదేశం సపోర్ట్, సెల్వ సుబ్రహ్మణ్యం కానీ, ఇంకోళ్ళు కానీ, పివి రమేష్ కానీ, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత. ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, ఆయన మామూలుగా ఇంకొక సిఎస్ ఉండగానే ఈయన మధ్యలో ఎలక్షన్ కమిషన్ సిఎస్గా చేశారు. తర్వాత సిఎస్గా కొనసాగించలేనని చెప్పేటప్పటికి అతని వ్యతిరేకత. పివి రమేష్ చాలా ముఖ్యమైన పోస్టులోనే ఉన్నాడు. అక్కడేదో అతను తీరు నచ్చక అతను కొంచెం ఇదయింది, అతను బయటకు వెళ్ళిపోయాడు. ఇట్లా కొంతమంది వాళ్ళందరూ కలిసి ఒక కూటమి, ఇదొక కూటమి. ఆ పొలిటికల్ కూటమి వేరు, ఈ కూటమి వేరు. అంటే ఈ పథకాల్లో ప్రయోజనాలు చివరిలో అందకపోవటం వల్ల అది ప్రభుత్వానికి వ్యతిరేకత కాకపోగా తిరిగి టీడీపీ మీద వాళ్ళ వ్యతిరేకత జరిగిందంటారు. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అదే రివర్స్ దెబ్బ కొట్టింది వాళ్ళకి. బూమ్రాంగ్ కరెక్ట్గా చెప్పాలి. మనం వేసిన బాణం మనకే తగులుతుంది. అదే రివర్స్ దెబ్బ టీడీపీ వాళ్ళకి, కూటమి వాళ్ళకి జరిగింది. తద్వారా అధికార పార్టీకి లాభం జరిగింది దానివల్ల కూడా అంటారు మీరు. ఇంకోటి కూడా ఉందండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోడీ అన్న వాళ్ళ పార్టీ అన్న విపరీతమైన ద్వేషం, ఇది కోపం ఉన్నాయండి. ఎందుకంటే అతను ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు, లేకపోతే పోలవరాన్ని సరిగ్గా నిధులు ఇవ్వాల, విశాఖ స్టీల్ ప్లాంట్ నేను ప్రైవేటీకరణకి పూనుకున్నారు. వీటన్నిటిలో ప్రజలకు చాలా ద్వేషం పెరిగిపోయింది, కోపం పెరిగిపోయింది. ఎలక్షన్లో కూడా వీటిని అడ్రస్ చేయాలి ప్రైమ్ మినిస్టరు. మీరు చూడండి, ఎక్కడైనా నేను ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పాడా, లేకపోతే నేను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించను అని చెప్పాడా, ఇంకో ఏమైనా చెప్పాడా ప్రామిసులు, పోలవరాన్ని నేను చూసుకుంటానని చెప్పాడా, ఏం చెప్పలేడు, మంత్రితో చెప్పించాడు. అదే అంతకుముందు పోలవరం ఏటీఎం అన్నాడు చంద్రబాబుకి. అవును, అప్పటికిప్పటికి ఏం మార్పు వచ్చింది? అంటే కేంద్ర ప్రభుత్వం పోలవరం మా బాధ్యత మేము చేస్తామన్నాడు కదా, అది ఆడ బాధ్యతేనండి. ఆ బాధ్యతని తప్పించింది ఎవరండి? అది గతము. ఇప్పుడు కేంద్ర మంత్రి గారు చెప్పించారుగా, ఎలాగైనా ఒకటే కదండి. డైరెక్ట్ ప్రధానమంత్రి చెప్పకపోయినా కేంద్ర మంత్రి చెప్పాడని చెప్తున్నాను నేను కూడా. దానివల్ల మరి ఇంపాక్ట్ ఏముండదు? ఏమీ లేదండి, చెప్పించినంత మాత్రం వీళ్ళు చెప్పింది చేయరు అనేది ప్రజలకు తెలిసిపోయింది కదా. బీజేపీ మోడీ ఎంతో చంద్రబాబు నాయుడు కూడా అంతే. మహిళలకి డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానన్నాడు, రైతు రుణమాఫీ చేస్తానన్నాడు, ఇంకోటి చేస్తానన్నాడు. ఏది చేశాడు చెప్పండి? ఎందుకంటే డ్వాక్రా రుణాలు రద్దు చేయలేదు అని స్వయంగా ఆ మంత్రి పరిటాల సునీత అసెంబ్లీలోనే ఒక ప్రశ్నకు సమాధానం చెప్తే మేమేమీ రద్దు చేయలేదు అని చెప్పింది 2014, 2019 అసెంబ్లీలో. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాక్షాత్ ప్రధానమంత్రి అన్నిసార్లు తిరిగారు కదా ఆంధ్రప్రదేశ్లో, దాని ఇంపాక్ట్ ఏముందంటారు, ప్రభావం ఏముండదా? ఇంపాక్ట్ ఏముందండి, ప్రజలకి చాలా విజ్ఞులు. ఇది అంతకుముందు నరేంద్ర మోడీ ఏం తిట్టాడు చంద్రబాబు నాయుడిని, ఏమన్నాడు? లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడిని, ఇట్స్ నాట్ సన్ రైజింగ్ స్టేట్, నాట్ SON సన్ రైజ్. గుంటూరులో ఎన్ని మాటలు మాట్లాడాడో అది రికార్డ్ చాలండి. ఎక్కడ వేరే చోట మాట్లాడాలి ఆయన. గుంటూరులో, విశాఖలో, వాళ్ళ బీజేపీ సమావేశాల్లో ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఇవన్నీ ప్రజల జ్ఞాపకాల్లో ఉన్నాయంటారు ప్రజలంగా. ఉన్నాయండి. అసలు వీటన్నిటికన్నా మించి అసలు ముందు ప్రత్యేక హోదా, పోలవరం, విశాఖ ఉక్కు ప్లాంటు, రైల్వే జోను, వీటన్నిటికీ వాళ్ళు ఏమీ చేయలేదు, విభజన హామీలు ఏమీ నెరవేర్చలేదు అనేది
ఇది మర్చిపోయా, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వాళ్ళు పెట్టిందే. అది నేను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రద్దు చేస్తామని మోడీ చెప్పాడా, చంద్రబాబు నాయుడు చెప్పాడా? చంద్రబాబు నాయుడు చెప్పాడు కానీ మోడీ చెప్పాడా? అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ కదా, వాళ్ళు చేయమంటేనే వీళ్ళు చేసింది. అది మంచో చెడు తర్వాత ఆలోచిద్దాం. దాని ప్రభావం ఏముండదా? జగన్ మళ్ళీ వస్తే ఆ యాక్ట్ వస్తే మొత్తం ఈ భూములన్నీ పోతాయని అని ప్రచారం చేశారు కదా వీళ్ళు. మొదట్లో ఉందండి, అది నెమ్మదిగా మేము సర్వేలో మేము చూసుకున్నాం, డైల్యూట్ అయిపోయింది. మొదట్లో ఉన్నమాట వాస్తవం.